ప్రభుత్వం యొక్క దిక్కుమాలిన పాలన వల్ల ఈ రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. ఎందుకు భ్రష్టు పట్టిపోయింది అంటున్నానంటే అధ్యక్ష, రాష్ట్రంలో రామరాజ్యంలో ఉండాల్సిన పాలన రాక్షస రాజ్యంలో మారిపోయింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మమ్మల్ని రాక్షస పాలన అంటావా? నోరుందని ఇష్టం వచ్చేట్లు మాట్లాడుకో భాస్కర్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎలా పరిపాలిస్తావో అది చూస్తాను నేను. ఏంటే నువ్వు చూసేదే? నోరు మూసుకొని కూర్చో. కూర్చోరయ్యా, కూర్చోరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా మెజారిటీ ఎంతో తెలుసుగా, 100 మంది. మేము తలుసుకున్నామంటే మీలో ఒక్కడ కూడా ఈ అసెంబ్లీ దాటి బయటికి పోలేడు. కురుక్షేత్రంలో కౌరవులు కూడా మీలాగే 100 మంది. కానీ ఏవయ్యారో తెలుసుగా, ఎక్కడెవరో చేతి గాజులు వేసుకోలేదు. మాట్లాడించాలు. కూర్చో కూర్చో. మీరెవరండి మమ్మల్ని కూర్చోమంటానికి? ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను, మాకు గాని చక్కెరగిందంటే నిజంగా మీలో ఎవడో అసెంబ్లీ దాటి బయటికి వెళ్ళడం. ఏంట్రా వెళ్ళలేంది అంటే కొట్ట